మనం పాపములో కట్టబడి ఉన్నాం. ఎవరు విమోచించలేదు. ఎవరిని మనకు బయటికి లాగలేదు. అందరూ కూడా చెప్పండి లోకంలో మనం ముంచేవాళ్ళే గానీ, పైకి లేపేవాళ్ళు ఒకడు లేడు. ప్రతివాడు కూడా రాజకీయమో, లేకపోతే మతమో, లేకపోతే వ్యక్తిగత స్వార్థమో ఏదైనా సరే మనుషుడు మరొక మనిషిని స్వార్థంతో ముంచడానికే చూసాడు తప్ప, ఆ పాపపు ఊబిలో నుంచి పైకి లేవడానికి ఎవడు కూడా ముందుకు రాలేదు. ఏమనం రాలా. అందుకే ప్రభు వచ్చాడు. గాడిద విప్పబడి ఉంటే దేవుడు అడిగేవాడు కాదు. అది కట్టబడి ఉంది. దాన్ని ఇదివరకు ఎప్పుడు కూడా ఏ మనుషుడు దాన్ని తోలికి వెళ్ళలేదు. పైగా ఎవరు కూర్చోలేదని వాక్యంలో ఉంది. నిజమే, మనల్ని ఎవరు పట్టించుకోలేదు. మనల్ని పట్టించుకున్నట్టుగా నటిస్తారు లోకం. చెప్పండి, మనకేదో కదండి సుఖ సౌఖ్యాలు లేకపోతే లాభాలు అన్నీ ఇచ్చేస్తున్నట్టుగా మనుషులు నటిస్తారు. మనకేదో చేసేస్తున్నాం అన్నట్టుగా నటిస్తారు. ఇదంతా ఒక మోసం, ఇదంతా ఒక రాజకీయ కుట్ర, ఇదంతా చెప్పండి మనుషులను చెప్పండి వారి వైపు త్రిప్పేటువంటి పెద్ద కోణం, కుంభకోణం ఇదంతా కూడా. కానీ ప్రభువారు ఈ నశించిపోతున్నటువంటి మానవుణ్ణి విడిపించడానికి ఇదిగో గాడిద స్వభావం కలిగినటువంటి ఒక గాడిదను దేవుడు అక్కడ విడిపిస్తున్నాడు. ఇది ప్రభుకు కావాలి కానీ ఇది వాంటెడ్ బై ద మాస్టర్, ఇది ప్రభు కావాలి అని ప్రభు చెప్పాడు. చెప్పండి తర్వాత 5వ వచనంలో, గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను, దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వాడు అడిగిరి అన్న చెప్పండి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో వారు చెప్పగా వారు పోనిచ్చిరి. చెప్పండి, అడిగారంట ఎందుకు కావాలని. ఎందుకు కావాలి, ఎందుకు విప్పుతున్నారు అని అడుగుతారంట. అడుగుతున్నప్పుడు చెప్పండి ఇది ప్రభుకు కావాలి అని చెప్పారంట. సరే వెంటనే వాళ్ళు విప్పారు. విప్పిన తర్వాత ఒక చివరి విషయం చెప్పి ముగించబడి విప్పారు వాళ్ళు. విప్పిన తర్వాత ఏం చేస్తారు ప్రభు ఏం చేసి చెప్పండి ఇది ప్రభుకు కావాలి. 7వ చూద్దాం. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుని. చెప్పండి, ఇప్పుడు కట్లు విప్పబడ్డాయి, అంటైడ్. ఇప్పుడు కట్లు విప్పబడ్డాయి. ముందు కట్టబడింది, రెండవది చెప్పండి అది యేసు ప్రభు చేత పిలువబడింది, మూడవది దాని యొక్క కట్లు విప్పబడ్డాయి. ప్రభువారు మానవుల యొక్క కట్లను విప్పడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన విప్పేశాడు. ఇప్పుడు ఈ గాడిదకేవి చెప్పండి స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు దాకా తలవాకిట రెండు వైపుల మధ్యలో కట్టబడిన ఈ గాడిదకేవి చెప్పండి స్వేచ్ఛ వచ్చింది. అది బయటకు తేబడింది. వచ్చిన తర్వాత దాని మీద ప్రభువారు ఆచరణ ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, దేవుడు దానికి సారీ చెప్పలా, దాని మీద సారీ చేశాడు ప్రభువారు. దాని మీద చెప్పండి ఏం చేశాడు, అది రాగానే దాని మీద ఏం చేసి చెప్పండి ఆ గాడిద రాగానే చేసిన పని ఏమిటి తెలుసుకున్నాం కదా, బట్టలు ఉందని చెప్పండి.